హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లేటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలో భాగంగా గాంధీ అనే పేరు కలిగినటువంటి వాళ్ళు, మరి గాంధీ అనే బిరుదు కలిగిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం. మహాత్మా గాంధీ భారత జాతిపిత, దక్షిణాఫ్రికా గాంధీ నెల్సన్ మండేలా, బీహార్ గాంధీ బాబు రాజేంద్ర ప్రసాద్, కేన్యా గాంధీ జూలియస్ నైషేరి, సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి, తెలంగాణ సరిహద్దు గాంధీ జమలాపురం కేశవరావు, తోటపల్లి గాంధీ బోయినపల్లి వెంకటరామారావు. నెక్స్ట్ వయోవృద్ధులు ఆ బిరుదు కలిగిన వ్యక్తులు. భారత కురువృద్ధుడు అని దాదాబాయి నవరోజిని అంటారు. దక్షిణ భారత కురువృద్ధుడు అంటే సుబ్రహ్మణ్య అయ్యర్. తెలంగాణ కురువృద్ధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. రాయలసీమ కురువృద్ధుడు కల్లూరి సుబ్బారావు. రాయలసీమ అని పేరు సూచించింది కల్లూరి సుబ్బారావే. తెలంగాణ వ్యక్తులు మరియు బిరుదులు. తెలంగాణ భగత్ సింగ్ నారాయణరావు పవార్. తెలంగాణ పటేల్ బొమ్మకంటి సత్యనారాయణ. తెలంగాణ కాలాపాని మామనూరు జైల్. ఇవి మన తెలంగాణ మూమెంట్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఈ తెలంగాణ అనే వ్యక్తి కలిగిన బిరుదులు. తెలంగాణ ఝాన్సీ రాణి టి సదాలక్ష్మి. తెలంగాణ లక్ష్మీబాయి టి సదాలక్ష్మి. తెలంగాణ గోర్కి తిరునగరి రామాంజనేయులు. హైదరాబాద్ వ్యక్తులు మరియు బిరుదులు. హైదరాబాద్ సింహం పండిట్ నరేంద్రజీ. హైదరాబాద్ అంబేద్కర్ బిఎస్ వెంకట్రావు. హైదరాబాద్ డయ్యర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ నగర నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్ షా. కొంతమంది ఫేమస్ వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన నినాదాలు చూద్దాం. చేయి లేక చావు అంటే డూ ఆర్ డై క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఇచ్చాడు. ఎవరు అంటే గాంధీ. జై హింద్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. చలో ఢిల్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్. యుగాలకు తరలి రండి గో బ్యాక్ టు వేదాస్ స్వామి దయానంద సరస్వతి. ఇంక్విలాబ్ జిందాబాద్ భగత్ సింగ్. ఇక్కడ గో బ్యాక్ టు వేదాస్ అన్నది స్వామి దయానంద సరస్వతి. గో బ్యాక్ టు నేచర్ అన్నది రూసో. స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నది లోకమాన్య తిలక్. జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి. యాచన కాదు శూరత్వం అన్నది లోకమాన్య తిలక్. రామ్ రహీం ఒక్కరే అని నినదించింది కబీర్. వివిధ సంవత్సరాలు ముఖ్యమైన తేదీలు. 1885 డిసెంబర్ 28 రోజు భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్టార్ట్ చేయబడింది. 1919 ఏప్రిల్ 6ని జాతిని అవమానించిన దినం. 1919 ఏప్రిల్ 6 ప్రార్థన గౌరవ భంగపు దినం. 1919 ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ దురంతం జరిగింది కదా, జలియన్ వాలాబాగ్ దినం. 1919 అక్టోబర్ 17 అఖిల భారత ఖిలాఫత్ దినం, ఖిలాఫత్ ఉద్యమంలో భాగంగా. 1930 జనవరి 26 స్వరాజ్య దినం. ఆ రోజునే స్వరాజ్య దినాన్ని జరుపుకోవాలని తీర్మానించుకున్నారు. కానీ అప్పటికి మనకు స్వతంత్రం రాలేదని జనవరి 26న రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి రిపబ్లిక్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. రిపబ్లిక్ డే జనవరి 26 ఎందుకు జరుగుతుందంటే దానికి ముఖ్య కారణం ఇదే. నవంబర్లో రాయడం పూర్తయినప్పటికీ జనవరిలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. 1939 డిసెంబర్ 22 జాతి విమోచన దినం. 1946 ఆగస్టు 16 ప్రత్యక్ష చర్యా దినం. 1947 ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినం. 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగ దినం. నెక్స్ట్ 1928లో ఆ సంవత్సరంలో జరిగిన వివిధ సంఘటనలు. 1928లో సైమన్ కమిషన్ భారత పర్యటన చేసింది. 1928లో సర్దార్ వల్లభాయ్ పటేల్ బార్డోలి సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. ఇంకా అదే సంవత్సరం చంద్రశేఖర్ ఆజాద్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ని స్థాపించాడు. 1928లోనే లాహోర్లో సైమన్ బహిష్కరణ ఉద్యమం ప్రారంభమైంది. ఇంకా లాహోర్లో లాలా లజపత్ రాయ్ని కొట్టిన ఆంగ్లేయుడు ఎవరంటే శాండర్స్. ఇది కూడా 1928లోనే లాలా లజపత్ రాయ్ మరణించడం జరిగింది. ఇంకా ఇదే సంవత్సరంలో శాండర్స్ని కాల్చి చంపింది ఎవరంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. దీన్నే లాహోర్ కుట్ర కేసుగా పేర్కొంటారు. వివిధ కేసులు అందులో ముఖ్యమైనవి. 1908లో అలీపూర్ బాంబు కేసు, ఇందులో ఇన్వాల్వ్ అయింది బరీంద్ర కుమార్ ఘోష్. 1908 కింగ్స్ ఫోర్ట్ కుట్ర కేసు, ఖుదీరామ్ బోస్, ప్రఫుల్లా చౌకీ కానీ చాకీ అనింది. 1909 నాసిక్ కుట్ర కేసు, ఇందులో అనంత లక్ష్మణ్ కార్కేర్. 1911 తిరునల్వేలి కుట్ర కేసు, వాంజీ అయ్యర్, నీలకంఠ బ్రహ్మచారి. 1912 ఢిల్లీ బాంబు కేసు, రాస్ బిహారీ బోస్క్ష, సచిన్ సన్యాల్.
1925లో కాకోరి కుట్ర కేసు రామ్ ప్రసాద్ జిస్మిత్. 1928లో లాహోర్ కుట్ర కేసు భగత్ సింగ్. ఇంకా సారనాథ్కి సంబంధించినటువంటి ప్రత్యేకతలు. సారనాథ్ స్తూపం అశోకుడు, వీళ్ళు మౌర్య వంశానికి చెందినవారు. సారనాథ్ శాసనాన్ని చక్రవర్తి కనిష్కుడు చెక్కించాడు. సారనాథ్ బోధన బుద్ధుడు తొలిసారిగా బోధించాడు. సారనాథ్ పాలరాతి బుద్ధుని విగ్రహం ఎక్కడుందంటే గుప్తుల కాలంలో నిర్మించబడింది. అంటే బుద్ధునికి సంబంధించినటువంటి పాలరాతి, సారనాథ్ పాలరాతి బుద్ధుని విగ్రహాన్ని గుప్తుల కాలంలో నిర్మించారు. ఆగ్రా నగరం మరియు దాని యొక్క ప్రత్యేకతలు. ఆగ్రా నగరం సికిందర్ షా లోడి లేదా నిజాం ఖాన్ లోడి నిర్మించారు. ఆగ్రా కోట నిర్మించింది అక్బర్. ఆగ్రాలో తాజ్మహల్ని నిర్మించింది షాజహాన్. ఆగ్రా సంస్థానాన్ని 1834 విలియం బెంటింగ్ స్థాపించాడు. ఆగ్రా రాజధాని షాజహాన్కి రాజధానిగా ఉండేది. కలకత్తా నగరం యొక్క ప్రత్యేకతలు. కలకత్తా నగరం సుతానుతి, కాళీఘాట్, గోవిందాపూర్ యొక్క కలయిక. ఈ 3 నగరాలని కలిపి కలకత్తాగా చేయడం జరిగింది. కలకత్తా చీకటి గది ఉదంతంలో పాల్గొన్నది ఎవరి కాలంలో అంటే సిరాజుద్దౌలా. కలకత్తా మెడికల్ కాలేజ్ స్థాపించింది విలియం బెంటింగ్. కలకత్తా పోర్ట్ విలియం కళాశాలను స్థాపించింది వెల్లెస్లీ. కలకత్తా పోర్ట్ విలియం కోట ఎవరు నిర్మించారంటే జాబ్ చార్నాక్. ఓకే అండి, రిమైనింగ్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.